ఎందుకంటే స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితులు చూసినట్లయితే మన భారతీయులకు అప్పుడు స్వేచ్ఛ లేదు, ఇలాంటి హక్కులు లేవు, ఓటు హక్కు లేదు, ఇలాంటి అవకాశాలు లేవు. చాలా చాలా దయనీయమైనటువంటి అనేక ఇబ్బందులతో కూడిన వ్యవస్థ ఉండేదన్నమాట. కానీ ఈనాడు అలా కాదు. మనకు అందరికీ మన అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రాసించారు, మనకు గొప్ప రాజ్యాంగాన్ని. దాంట్లో అందరి పౌరులు కూడా సమానమైన భావన వచ్చింది, అందరికీ స్వేచ్ఛ వచ్చింది. కులము మతము లేకుండా, లింగ వివక్ష లేకుండా, భాష లేకుండా, అన్నిటికీ అతీతంగా అందరికీ కూడా ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయన్నమాట. అందరికీ కూడా స్వేచ్ఛ ఉన్నది, అందరూ సమానమే. ప్రతి పిల్లవాడు ప్రతి ఒక్క వయోజనుడు ఎవరికైతే 18 వచ్చాయో వాళ్ళందరికీ ఓటు ఉన్నది. అనేక రకాల నాయకులు అన్ని రాజ్యాంగం రాస్తున్నాం మనం. స్వాతంత్రం వచ్చాక 70 ఏళ్ళు అయిపోయి 70 అడుగుపెట్టినాం మనము. సో మన భారతదేశాన్ని అనేక రకాల వ్యక్తులు, అనేక రకాల గొప్ప మహానులు పరిపాలించారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సో మనం అప్పటికి చాలా చాలా మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించాము. వ్యవసాయ రంగంలో, అలాగే సైన్స్ రంగంలో, అనేక రంగాల్లో. మనతో పాటు స్వాతంత్రం పొందినటువంటి పాకిస్తాను వాళ్ళు సరైన విధానం ఎంచుకోకపోవడం వల్ల, కేవలం ఒక మత దృక్పథంతో ఉండడం వల్ల ఇప్పటికీ కూడా ఆ దేశం చాలా చాలా వెనుకబడిపోయింది. రాజకీయంగా చాలా అనిశ్చితి కొనసాగుతుంది. మన భారతదేశం అలా కాదు. ఎన్ని రకాల ఇక్కడ రాష్ట్రాలున్నా, ఎంతో వైవిధ్యత ఉన్నా, ఏ నాడు కూడా మన ప్రయాసాలను భంగం కలగలేదు. అక్కడ అనేక సార్లు సైనిక కుటుంబాలు జరిగాయి పాకిస్తాన్లో, మన దగ్గర ఎక్కువ అలా జరగలేదు. అంటే మన రాజ్యాంగ పునాదుల్లోనే ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ మనం తయారు చేస్తున్నాం. ఆ గొప్పతనం మన ప్రాథమిక అంబేద్కర్ కాదు కాబట్టి మనం చాలా గర్వంగా మనము ఒక గట్టిగా మన అంబేద్కర్ సపోర్ట్ గట్టిగా కొట్టాడుతున్నాం. నేను ఎక్కువ మాట్లాడి మనకు చాలా మంది మిత్రులు మాట్లాడతారు. మన బడి నుంచి మాట్లాడుకోవడం వచ్చినప్పుడు నేను దాదాపుగా 7 ఏళ్ళు అయిపోయింది ప్రిన్సిపల్. 7 సంవత్సరము, ఆఖరి సంవత్సరము నేను పనిచేసిన స్కూల్లో, చిన్న స్కూల్ కాబట్టి ఇలా గ్రౌండ్ లేదు, ఇలా మార్చి పాస్ట్ లేదు, అలా ఏం లేదనమాట. కానీ మొట్టమొదటిసారిగా చివరి సంవత్సరంలో ఒక గర్వంగా, ఒక ఆనందంగా మీరందరూ నాకు మార్చి పాస్ట్ ద్వారా నాకు సర్వీస్ చేసినందుకు అందరికీ నేను చాలా గర్వం అనిపిస్తుంది అనమాట. అదే మనకి ఇంతమంది పిల్లలు మనకు గాడా పాండిస్తారే అని ఒక ఆనందం ఉంటుంది, ఒక గర్వం ఉంటుంది. ఆ యొక్క గౌరవం నాకు దక్కింది లాస్ట్ ఇయర్లో. ఇది నా యొక్క చివరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాల అధికారికంగా. నెక్స్ట్ జనవరి ఉంటాయి కానీ నెక్స్ట్ ఆగస్ట్ 15 నేను ఉండే అవకాశం లేవు. నేను జూలై 31 అయిపోతాను. కాబట్టి నా చివరి జాతీయ దినోత్సవ పండుగ అనుకుంటాను. నేను రిపబ్లిక్ డే కంటే ముందు ఆగస్టు 15 లాస్ట్ అనమాట. సో ప్రధానంగా ఏంటంటే నేను ఈ బడికి రాకముందు నేను బడికి జాయిన్ అయిన తర్వాత చాలా పరిస్థితులు చాలా అధ్వానంగా ఉంది. మనకి శుభ్రత కానీ ఇతరత అనేక విషయాల్లో రాగానే నేను మన యొక్క అందరి టీచర్స్ యొక్క సహకారం తీసుకొని నేను యొక్క బడి యొక్క శుభ్రత కోసం బాగా నేను దానికి చేయడం జరిగింది. ఆ క్రమంలోనే నిన్నటి నెల నేను జాయిన్ అయ్యి చాలా వరకు ఒక 70% పనులన్నీ పూర్తి అయిపోయింది. 70% మొత్తం క్లీన్ చేసుకున్నాము, మనము హాస్టల్ క్లీన్ చేసుకున్నాము, బయట క్లీన్ చేసుకున్నాము. తర్వాత హాస్టల్లో 3 క్లాసులు 8 కాలేజీల్లో అన్ని వ్యక్తులకు కూడా సుమారుగా కుండీలు ఒక 11 కొత్త కుండీలు మరి అన్ని స్టేజ్ చేయించాము, డోర్ మార్పించాము. ఫ్లోరింగ్ వరకు అయిపోతుంది, ఈరోజు మళ్ళీ రేపు వస్తారు. ఇంకొక 2 రోజుల ఫ్లోరింగ్ అంతా కూడా సిమెంట్ చేయిస్తున్నాము. అని దాదాపు మనం తెలుసుకొస్తున్నాం. చాలామంది క్లాస్ ఉన్నారు, దాన్ని కొట్టుకున్నారు, అన్నీ కొట్టారు. సో చాలా మీరందరూ కూడా భాగస్వాములై చాలా మీరు కష్టపడుతున్నారు. సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మళ్ళీ శుభాకాంక్షలు చేస్తున్నాను. ధన్యవాదాలు.